గుంటూరు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గల్లా మాధవి తన పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఇవాళ పండగ వాతావరణం లాగా కేక్ కట్ చేసుకోవడం కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అలానే తెలుగు ప్రజలకి ఆంధ్రప్రదేశ్కి అతను చేసినటువంటి సేవలు స్మరించుకుంటూ నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి నాయకులు అందరూ కూడా ఉదయాన్నే వచ్చి పశ్చిమ నియోజకవర్గంలో గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఏంటి వాళ్ళందరికీ మీరు ఏం భరోసా అయిపోతుంది, ఎలాంటి విజయాన్ని చేకూర్చబోతుంది? ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఒక స్వర్ణ యుగంలోకి అడుగు పెట్టబోతుందనే ఆకాంక్షతో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రానున్నది నిజంగా రామరాజ్యంగా భావిస్తూ ఉన్నారు. అలాంటి రామరాజ్యంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు అని ఎట్టి పరిస్థితుల్లో నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే అక్రమాలకి అరచకాలకి పాల్పడి 5 ఏళ్ళు ఒక విధ్వంసాన్ని చూస్తూ వచ్చారు ప్రజలందరూ కూడా. అందులో నుంచి బయటపడాలి అని ఆకాంక్షిస్తూ ఎంతో అద్భుతంగా విదేశాల నుంచి పర రాష్ట్రాల నుంచి ఎప్పుడూ జరగని విధంగా పోలింగ్ కూడా జరగడం జరిగింది. అంటే దాని అర్థము ఏంటంటే మనకి మంచి రోజులు వస్తాయి, రావాలి అంటే ప్రతి ఒక్కరి బాధ్యత అందులో ఉంటుంది. కాబట్టి మన వంతుగా మన బాధ్యతగా మనం ఈరోజు ఓటు మనం వినియోగించుకోవాలి అని భావించి ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది, వారు వినియోగించుకోవడం జరిగింది. అలాంటి ఒక మంచి ఆలోచన లేదంటే వారి బాధ్యత ఎప్పుడు వృధా పోదు. మంచి నాయకత్వం, మంచి నాయకులు రాబోతూ ఉన్నారు. ప్రజలకి మంచి జరిగే మంచి చేసే వారే వస్తారు. కాబట్టి అందులో నా వంతుగా నా పరంగా నేను కూడా ప్రజల సేవ కోసం ప్రజా శ్రేయస్ కోసం వస్తున్నాను. వచ్చి రాగానే ఇప్పటికే ఎన్నో సమస్యల్ని దృష్టిలో పెట్టుకున్నాము. ఆ సమస్యల దిశగా పరిష్కార దిశగా మా ప్రయత్నాలన్నీ చేపట్టాను.